ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ సెలవు దినాలన్నింటినీ అమలు చేయాలని ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని సిఐటియు నాయకులు అన్నారు. ఈ పిలుపులో భాగంగా ఈ నెల 31వ తేదీ ఆశా వర్కర్లందరూ పని బంద్ చేసి పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయడానికి వెళ్తున్నట్లు కోటప్పకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్కు వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు డి శివకుమారి, యూనియన్ నాయకులు గోవిందమ్మ, సుగుణమ్మ, సిఐటియు మండల కన్వీనర్ సిల్లార్ మసూదులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లను ఉద్దేశించి డి శివకుమారి మాట్లాడుతూ ఆశా వర్కర్లకు వేతనాలు పెరగక 7 సంవత్సరాలయ్యిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 5 సంవత్సరాలకు ఓసారి కనీస వేతనాలు సవరిస్తూ చట్టం వేయాల్సినటువంటి బాధ్యత ఉన్నా చట్టం చేసిన వాటిని అమలు చేయకపోవటం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. కార్మికులకు జరిగే నష్టానికి వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కనీస వేతనాల కోసం జరుగుతున్న పోరాటంలో ఆశా వర్కర్లందరూ పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. జూలై నెల 31వ తారీఖు ఉదయం 10 గంటలకు నర్సరావుపేటలోని కలెక్టర్ కార్యాలయం వద్దకు కార్మికులందరూ రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాహెల్, రాజ్యలక్ష్మి, అనిలా, మేరీ తదితరులు పాల్గొన్నారు. మనకే ఉపయోగంగా లేదు. ఇప్పుడు లోకేష్ ఏమంటున్నాడు, మొత్తం చేస్తాను 99 పైసలు వచ్చి వాళ్ళు చూడడానికి అక్కడ ఉన్న భూమిని ఒప్పచెప్పారు. 99 పైసలు అంటమ్మా సంవత్సరానికి. ఏందా 99 పైసలు అంటే నేను ఏమన్నా ఎత్తున్నా, మా ఇష్టం, మేము ఎవరికైనా ఇచ్చుకుంటా ఉంటాం. వాడు బాబు సొమ్మైనట్టు మన వాళ్ళు అడిగారు, అయ్యా నీకు సొంత ఉంటే 99 పైసలు ప్రజలకు సంబంధించిందంటే మా ఇష్టం చెబుతున్నారు. అది ఎందుకంటే అధికారంలోకి వచ్చాడు కదా, ఓడిపోయినప్పుడు మూసుకొని కూర్చున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది పవన్ కళ్యాణ్ కూడా అంతే, రాకముందే ఏదేదో మాట్లాడాడు. వచ్చి